శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అందులో అంటారు, నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఒక కుండకి 5 కన్నాలు పెట్టి ఓ దీపం పెట్టి ఆ కుండని బోర్లించాను అనుకోండి, 5 కన్నాల్లోంచి వెలుతురు బయటికి వస్తుంది. లోపల ఒక జ్యోతి వెలుగుతోంది, అది పెద్ద దీపం. ఆ దీపం ఎంతకాలం వెలుగుతుందో అంతకాలమే బాగున్నారా 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 అని అడుగుతారు. ఆ దీపం కొండెక్కిపోయిందనుకోండి, ఇక ఎంత గొప్పవాడైనా తీసుకెళ్ళి బయట పడుకోబెట్టేస్తారు, అగ్ని సంస్కారం చేసేస్తారు. ఈ లోపల వెలుగుతున్న దీపం గురించి వేదం అంటుంది, నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని. వడ్డుగింజ పట్టుకొని ఇలా గీరితే దాని ములుకు ఎలా గీరుకుంటుందో అంత కాంతి ఒకటి ఇక్కడ హృదయస్థానమునందు వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు, ఆ దీప కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతూ ఉంటుంది. అట్లా కొడుతోంది కాబట్టి ఈ శరీరం అంతా పనిచేస్తూ ఉంటుంది. ఆ దీపం కొండెక్కిపోయిందనుకోండి, నిధనం అయిపోయిందనుకోండి, శివము కాదు అది, ఇంకా అది శవము అంటారు. ఆ దీపం మీద సమస్తము ఆధారపడింది. నిజానికి ఆ దీపమే ఆత్మదీపం. అది వెలుగుతున్నంతసేపే ఈ శరీరానికి మర్యాద.